గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60 బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో నారాయణ్ ఖేడ్ బైపోల్ కౌంటింగ్ 3 గంటల్లో తేలిపోనున్న రిజల్ట్. రెండో రోజు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన, 2 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన. 4 నెలల్లో ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం, రేపు ఉదయం శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు. చల్లారని జేఎన్యూ వివాదం, మంటలను రాజేస్తున్న అధికార విపక్షాల మాటలు. మెడికల్ క్యాంపులు, స్కూళ్లపై క్షిపణులు, సిరియాలో 50 మంది దుర్మరణం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. మరి కాసేపట్లో స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ జరగనుంది. లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం 14 టేబుళ్లలో 21 రౌండ్ల పాటు ఓట్లను లెక్కిస్తారు. ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ను నియమించారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితం వచ్చే అవకాశం ఉంది. 13న జరిగిన పోలింగ్ లో రికార్డు స్థాయిలో 82.27% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణ్ ఖేడ్ లో భారీ మెజారిటీతో గెలుస్తామని అధికార టీఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి చారి లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ చారి, తొలి ఫలితం ఎన్ని గంటలకు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మనం నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ఉప ఎన్నికల కేంద్రం వద్ద ఉన్నాం. ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే 3 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయో, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అధికారులు కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఫలితం ఎలా ఉండబోతుంది అనేది ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ కనీసం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రం నుంచి కిలోమీటర్ దూరం వరకు పూర్తి స్థాయిలో ఎటువంటి వాహనాలని కూడా కౌంటింగ్ కేంద్రానికి రాకుండా నిలిపేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా మొత్తం ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. నారాయణ ఖేడ్ మండలంతో పాటు మన్నూరు, కంటి, కల్హేరు, పెద్దశంకరంపేట మండలాలు ఉన్నాయి. కానీ డిఫరెంట్ గా ఈ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో 2 డిఫరెంట్ విషయాలు కనుక్కోవచ్చు. ఎందుకంటే మన్నూరు అనే మండలము కర్ణాటక రాష్ట్రానికి పక్కనే ఉంటుంది. కంటి అనేది మహారాష్ట్ర స్టేట్ కి పక్కనే ఉంటుంది. ఈ 2 మండలాల్లో కూడా డిఫరెంట్ వాతావరణం ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక మిగిలిన 3 మండలాల్లో చూస్తే కల్హేరు, పెద్దశంకరంపేట ఈ 2 పూర్తిగా సంగారెడ్డికి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఓవరాల్గా ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే గతంలో టీఆర్ఎస్ ఇక్కడ అంత ప్రాబల్యం లేకపోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నారాయణ ఖేడ్ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 4 నెలల నుంచి కూడా మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పూర్తిగా ఈ నియోజకవర్గం మీద పూర్తిగా దృష్టి పెట్టడం వల్ల కొంత టీఆర్ఎస్కి పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పట్టు సాధించని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంజీవ్ రెడ్డి ఏదైతే కిష్టారెడ్డి మరణం తర్వాత బరిలో ఉన్నటువంటి అభ్యర్థి సంజీవ్ రెడ్డి, ఆయన కుమారుడు, ఈయన తన తండ్రి చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండాని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్యనే కొంత పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే టీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఉన్నటువంటి సమాచారం అయితే ఒక ఎత్తు, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి అంశాలను చూస్తే టీఆర్ఎస్ పూర్తిగా భారీ స్థాయిలో మెజార్టీని టీఆర్ఎస్ సాధించబోతుందనే లెక్కలేసుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం బొటాబొటీ ఓట్లతోనైనా మేము గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తుంది. అయితే ఓవరాల్గా మరి కాసేపట్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొత్తం ఒకే నియోజకవర్గం 5 మండలాలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం 200 ఈవీఎం మిషన్లు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రతి రౌండ్లో 14 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. 21 రౌండ్లో కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రతి రౌండ్లో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుందనే ఉత్కంఠ మాత్రం కనపడుతుంది. ఈవీఎం మిషన్లు కాబట్టి ఒక రౌండు కనీసం 10 నిమిషాల్లోనే ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతుంది. 8 గంటల నుంచి 9 గంటల మధ్యలోనే పూర్తి స్థాయిలో నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల ఫలితాలు బయటకు రాబోతున్నాయి. ఇక
సాధారణంగా ఏ నియోజకవర్గంలో చూసినా పోస్టల్ బ్యాలెట్లు అనేది తొలుత లెక్కించాల్సి ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం పోస్టల్ బ్యాలెట్లు వాడుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల విధుల్లో పూర్తిగా పక్కన ఉన్నటువంటి సిద్దిపేట కావచ్చు, అటు దుబ్బాక డివిజన్లకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ విధుల్లో వాళ్ళకి మాత్రమే డ్యూటీలు వేశారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, వివిధ పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకునే వారందరూ పూర్తిగా ఓటు హక్కునే నేరుగా వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది ఇక్కడ లేదు. 8 గంటలకు పూర్తి స్థాయిలో ఈవీఎం మిషన్లను మాత్రమే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 10 నిమిషాల్లో మొదటి రౌండ్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. మొత్తం ఓవరాల్గా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం 9 గంటల లోపే పూర్తిగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడిప్పుడే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ఆ పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ సారీ, థ్యాంక్ యూ. సియాచిన్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ ముస్తాక్ అహ్మద్ మృతదేహం అర్ధరాత్రి స్వగ్రామం పార్నేపల్లికి చేరుకుంది. బేగంపేటలో నివాళులర్పించిన అనంతరం అంబులెన్స్లో మృతదేహాన్ని తరలించారు. ముస్తాక్ మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నేడు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అమర జవాన్కు కడసారి వీడ్కోలును పలికేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ముస్తాక్ అంత్యక్రియలకు హాజరవుతారు. ముస్తాక్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. సైనిక లాంఛనాలతో ఇవాళ వీర జవాన్ ముస్తాక్ అంత్యక్రియలు జరగనున్నాయి. కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలంతా ముస్తాక్ స్వగ్రామం పార్నేపల్లికి చేరుకుంటూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి మనకి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. ఓటీ చంద్రశేఖర్. మమత, ముస్తాక్ మృతదేహం అర్ధరాత్రి 12 గంటలకు పార్నపల్లెకు చేరుకుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మీదుగా పార్నపల్లెకు చేరుకుంది. పార్నపల్లె శివార్లలోనే పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు చేరుకొని ముస్తాక్ మృతదేహానికి కన్నీటితో స్వాగతం పలికారు. దాదాపు ఈ గ్రామం నుంచి 9 మంది వరకు సైనికులు ఉన్నారు. ముస్తాక్ అక్కడ మంచు కొండలు విరిగిపడి అక్కడ మృతి చెందాడు. అయితే ఘటన జరిగిన తర్వాత ముస్తాక్ తిరిగి అంటే ప్రాణాలతోనే తిరిగి వస్తాడు, ఎలాగైనా బయటికి తీసుకువస్తారన్న ఆశతో గ్రామస్తులు ఎదురు చూశారు. చివరికి గ్రామానికి మృతదేహం చేరుకుంది. గ్రామం అంతా కన్నీటి సంద్రమైంది. గ్రామస్తులతో చాలా కలుపుగోలుగా ఉండే ముస్తాక్ నిత్యం స్కూల్లో చదివే రోజుల్లోనూ తర్వాత ఆర్మీలో చేరిన తర్వాత కూడా దేశభక్తికి సంబంధించిన విషయాలే స్థానికంగా ఉన్న యువతతో చర్చించేవారని స్థానికులు చెబుతారు. 1.5 క్రితమే ముస్తాక్కి వివాహమైంది. 7 నెలల కుమారుడు ఉన్నాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఒక్కసారి మాత్రమే అంటే పుట్టిన 15 రోజులకి ఇక్కడికి వచ్చి కుమారుని చూసి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ వస్తానని చెప్పిన ముస్తాక్ చివరికి శవమై ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులంతా ఈ విషాదాన్ని తట్టుకోలేని పరిస్థితి. ముస్తాక్ మృతదేహానికి వాళ్ళ అంత్యక్రియలు చేయనున్నారు సైనిక లాంఛనాలతో. దీనికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్తో పాటు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వంటి ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ముస్తాక్ మృతదేహాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. అర్ధరాత్రి వరకు మృతదేహం వచ్చినప్పటికీ అప్పటి వరకు కూడా గ్రామానికి చెందిన వందలాది మంది అతని శవాన్ని చూసేందుకు ఎదురు చూశారు. వచ్చిన తర్వాత కన్నీటితో అతని మృతదేహానికి స్వాగతం పలికి ఇవాళ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఆర్మీ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంత్యక్రియలు ఏ పద్ధతిలో జరగనున్నాయి, సైనిక లాంఛనాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంత్యక్రియలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? సార్ 11 గంటలకి మిలిటరీ లాంఛనాలతో ప్రారంభమవుతుంది. 11:40 లాస్ట్ 12 వరకు మిలిటరీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఆ తర్వాత మత పెద్దల ప్రకారము మౌల్వీకి హ్యాండ్ వర్క్ చేస్తాము. వాళ్ళు లాంఛనాలు పూర్తి అయిన తర్వాత ఇక్కడి నుంచి శ్మశాన వాటికి వచ్చి తీసుకెళ్లే ప్రోగ్రెస్ ఇంతవరకు ఉంది. ప్రస్తుతం ముస్తాక్ మృతదేహం ఇంటి దగ్గరనే ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చి చూసేందుకు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో
వచ్చిన వాళ్ళంతా మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించే అవకాశం ఇక్కడ కల్పించారు. 11 గంటల ప్రాంతంలో అంత్యక్రియల ప్రాసెస్ మొదలవుతుంది. దాదాపు 2500 మంది ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఆర్మీ సిబ్బంది గౌరవ వందనం సమర్పిస్తారు. ఆ తర్వాత మసీదుకు సమీపంలోనే ఉన్న కబరస్థాన్లో అంత్యక్రియలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మొత్తం మీద ఆ గ్రామంలో ఎవరిని కదిపినా సరే కన్నీటి పర్యంతమవుతున్నారు. ముస్తాక్ మృతదేహం కోసం దాదాపు 10 రోజులుగా ఎదురు చూస్తున్నారు. చివరికి ఇవాళ అర్ధరాత్రి మృతదేహం ఇక్కడికి చేరుకుంది. ఇవాళే ఆఖరవుతుంది ముస్తాక్ మృతదేహం ఈ గ్రామంలో. అయితే భౌతికంగా ముస్తాక్ గ్రామంలో ఈ ప్రజల మధ్య లేనప్పటికీ ప్రజల గుండెల్లో మాత్రం స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా దేశం కోసం వీరమరణం పొందాడని గ్రామస్తులు గర్వంగా చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.